ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే అజ్ఞం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ రామ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శని అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా మిథున రాశి, మరియు బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో, బృహస్పతి శుక్రుడు ఈ యొక్క బుధ భగవానుడితో పాటు కలియికలో జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా జూలై మాసంలో ప్రధానంగా 15, 16 తారీఖులో అంతా కూడా తిరోగమనం అంతా కూడా పట్టడం జరుగుతుంది. తిరోగమనం అంటే ప్రధానంగా ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా మళ్ళీ స్వచ్ఛేత్రమైన మిథున రాశికి అంతా కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తిరోగమనం అంటారు. దాన్ని అంతా కూడా ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడి ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహువు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా మనకంతా కూడా కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మార్పు చెందడం 18 తారీఖు తర్వాత అంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ మార్పు చెందుతున్నాడు, సింహరాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై మాసంలో అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది, మరియు ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాజయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కర్మదోషం అంతా కూడా కారణంగా ఉందో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ప్రధానంగా మీకంతా కూడా గ్రహదోష నివారణ కోసం, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా బలబలాల అంతా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, జీవితంలో అంతా కూడా అకాల కష్టాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మనశ్శాంతి లోపంతో మీరంతా కూడా బాధపడుతున్న వారైతే కనుక ఖచ్చితంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతగరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల ఆషాఢ మాసంలో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఇష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు జూలై నెల మాసంలో మీరంతా కూడా ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి రావాలన్నా, అఖండమైన పుణ్యఫలితం, కోటి జన్మల పుణ్యప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించాలి. రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ ఆచరించాలి. ప్రతినిత్యం కూడా వృక్షరాజానికంతా కూడా అఖండ దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ప్రకారంగా ఈ రకంగా గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా అనుకూలిస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది. ఏ గ్రహాలంతా కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి, ఏ గ్రహాలకంతా కూడా సంపూర్ణ శాంతి పూజలు ఆచరించాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మేషరాశి జాతకులు మీకంతా కూడా స్వల్పంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రభావం చూపిస్తుంది. మీకంతా కూడా ఇక్కడ కర్మదోషం అనేది ప్రభావం చూపిస్తుంది. ప్రతినిత్యం కూడా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. చతుర్థ స్థానంలో బృహస్పతి, ఉచ్చస్థానంలో మార్పు, ఇక్కడ చంద్రుడు మరియు బృహస్పతి యొక్క కలియిక జరుగుతుంది. దీన్నంతా కూడా గజకేసరి యోగం అంటారు. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, కోటి జన్మల పుణ్యప్రాప్తి వల్ల ప్రధానంగా మీకంతా కూడా గృహయోగ ప్రాప్తి సిద్ధించడం కానీ, స్థిరాస్తి లాభాలు సిద్ధించడం కానీ, ఆర్థికంగా పురోగతి పెరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పు జరగడం కానీ, వ్యాపారంలో ఆర్థికంగా మీకంతా కూడా స్థిరత్వం లభించడం కానీ,
ప్రధానంగా ప్రాఫిట్స్ అంతా కూడా గెయిన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకంతా కూడా బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. జగన్మాతకు ప్రీతికరంగా మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించండి. నిమ్మకాయల మాలనంతా కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల, దేవి ఖడ్గమ స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. మీకంతా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఈది బద్దలు మీకంతా కూడా కష్టాల నుంచి, దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఆకస్మిక నియోగ ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంతా కూడా బృహస్పతి వల్ల, శుక్రుడి వల్ల, అంగారకుడి వల్ల సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకంతా కూడా చెప్పే సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య కవచాన్ని అంతా కూడా పారాయణం చేసుకుంటారో అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దానిమ్మ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయాలి. అంగారకుడు ప్రీతికరంగా కద్దిపప్పు దానం చేయడం, ఎర్రటి వస్త్రాన్ని దానిమ్మ పళ్ళను దానం చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మాసంలో మీకంతా కూడా రాజ్యయోగం పట్టబోతుంది. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మంచి శుభవార్త వింటారు. మాసాంతాల్లో ప్రధానంగా 25 తారీఖులో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి ప్రీతికరంగా 11 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా గోమాతకి పుష్టభాగం దగ్గర నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ గంధంతో అలంకరించి గోమాతకంతా కూడా పూజ ఆచరించి మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో అర్చించిన తర్వాత గోమాత యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, గోమాతకంతా కూడా పూజను ఆచరించడం, 11 సార్లు ప్రదక్షిణాలు చేయడం, గోమాతకంతా కూడా పచ్చిక తలగబెట్టి గ్రాసాన్ని సమర్పించడం వల్ల దివ్యమైన యోగం అంతా కూడా పట్టబోతుంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకాది కార్యక్రమాలు మంగళవారం, గురువారం, ఆదివారం, శనివారం రోజుల్లో మీరంతా కూడా క్రమం తప్పకుండా ప్రదక్షిణాలు ఆచరించి సింధూరాభిషేకము, నాగవల్లి దళార్చన పూజ, తమలపాకు పూజ అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనగలంతా కూడా ఆంజనేయ స్వామి వారికి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం వల్ల గురుబలం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణాకటాక్ష వీక్షణంతా కూడా మీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఆర్థికంగా పురోగతి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిత్రు యొక్క సహాయ సహకారాల వల్ల మీకంతా కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థితి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా శుభకార్యాల కోసం ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మీరు ధైర్యంగా మీరంతా కూడా ముందడుగు వేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.